తిరుమలలో లడ్డూ తయారీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు కావచ్చు, అలాగే పంది కొవ్వు కావచ్చు, లేదంటే చేప నూనె ఇలాంటివి కల్తీ జరిగి ఉండొచ్చు అని ల్యాబ్ శాస్త్రీయంగా ఒక రిపోర్ట్ ఇచ్చింది అనే విషయం తెలియడంతో అటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు విస్తృతంగా దీనిపైన ప్రచారం జరగడంతో దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద కలకలం సృష్టిస్తూ ఉంది. మనం గోవిందరాజ స్వామి గుడి దగ్గర ఇప్పుడే కొంతమంది నామ సంకీర్తన చేసిన భక్తులు, అలాగే ఇక్కడ ఉండేటువంటి భక్తులు కూడా ఉన్నారు. మరి చెప్పండి ఈ వార్త చూసిన తర్వాత మీకు ఒక భక్తుడిగా ఏమనిపించింది? ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయం ప్రకటించిన తర్వాత వినటానికే చాలా బాధాకరమైంది. దాంట్లో జరిగినటువంటి అపభ్రంశాన్ని మాట్లాడటానికి కూడా బాధ కలిగి 3 రోజుల మట్టి మాట్లాడలేనటువంటి స్థితి. ఇది భారతీయ సనాతన సాంప్రదాయం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఇలాంటి జరిగినప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలకే భారత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం స్పందించి సుమోటోగా తీసుకోవటము, దీని మీద భారత ప్రభుత్వము ఇది భారతదేశం మీద, భారతీయ సనాతన సాంప్రదాయం మీద కుట్రగా భావించి దీన్ని స్వార్థంతో ఈ భారతీయ సాంప్రదాయాన్ని పాడు చేయడానికి ప్రయత్నించిన కొందరి కుట్రగా భావిస్తూ దీనితో ఎంతటి వారున్నా సరే వెంటనే దీని మీద విచారణ చేసి వారిని తక్షణం శిక్షించవలసిందిగా కోరుతున్నాం. అన్నింటికన్నా ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముందు ప్రస్తుతం భక్తులకి అలాంటి నెయ్యి ఇప్పుడు వాడటం లేదు, ఇప్పుడు ప్రసాదాలు బాగున్నాయి అని మనోధైర్యాన్ని కల్పించవలసిన బాధ్యత ఈవో గారి మీద ఉంది. నిన్న చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, ఇప్పుడు అట్లా వాడడం లేదు, ఆ నెయ్యి అంతా కూడా ఆపేశామని. సరే మీరు చెప్పండి, ఈ వార్తలంతా చూస్తుంటే ఏమని? చాలా బాధాకరం. ఈ ఒక 2-3 రోజులుగా ఇది చెప్పాలంటే ఇది చాలా పవిత్రమైనటువంటి మాసము. దీన్ని తిరుమల నెల అంటారు. ఈ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలకు ముందు కానీ నేను చిన్నప్పుడు లడ్డు ఉన్న నాణ్యత ఈరోజు అయితే లేదు. ఇది జగమెరిగిన సత్యం. లడ్డు నాణ్యత ఎందుకు తగ్గింది, ఎలా తగ్గింది, దీనికి బాధ్యులు ఎవరు, అది ఎంతటి వారైనా సరే శ్రీవారి ముందు ఎవరైనా చిన్నవారే. ఎవరు కూడా ఈ విషయంలో అలసత్వం వహించకుండా రాజకీయాలకు అతీతంగా ఏం జరిగిందో నిగ్గు తేల్చాలి. ఇది ఆలస్యం కావటానికి కూడా లేదు. ఇది నా యొక్క అభిప్రాయం. మామూలుగా లడ్డూని ఈ విధంగా తీసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటు ఇలా ఒక మాంసాహారం కలిసి ఉందనేటప్పటికి చాలా బాధగా ఉందని చెప్తున్నారు. உங்க ஏரியால இதை பத்தி பேசிக்கிறாங்களா? என்ன பேசிக்கிறாங்க? நியூஸ் எல்லாம் வந்திருக்குது, టీవీలో வந்தது. అక్కడ కూడా తమిళనాడులో కూడా ఎక్కడైనా టీవీలో ఇదే వార్త వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఏమండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు జిల్లా అండి మాది. మీకు ఈ వార్తలు తెలుసాయా? నాకు నిన్ననే తెలిసింది. నిన్న దర్శనం చేసుకునేటప్పుడు ఈ వార్త వాట్సాప్లో చూశాను. కానీ ఇది అత్యంత బాధాకరం అండి. కలియుగ వైకుంఠ దైవం ఉన్నటువంటి సన్నిధిలో ఇలా జరగడం చాలా బాధాకరం. అసలుకి నేను నమ్మలేదు ఫస్ట్. తర్వాత నేను మెల్లగా ఆలోచించేసరికి ఇవి కానీ జరుగుతున్నాయి తిరుమలలో అని చెప్పేసి అనుకుంటున్నాను. పంది కొవ్వు అనేది చాలా దారుణం. అది వినడానికి ఇక్కడ మాంసం అనేది మాట అనేది చాలా ఘోరం ఇది. కానీ ఈ నెయ్యి అనేది ఎలా తయారు చేస్తున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి కఠినమైన చర్యలు అనేటువంటిది, రెండవది ఇప్పుడు ఉన్నటువంటి లడ్డూలు కావచ్చు, అన్నప్రసాదాలు కావచ్చు, నాణ్యమైన నెయ్యితో, ఎలాంటి కల్తీ లేని నెయ్యితో వాడుతున్నారనే విషయం ప్రతి భక్తుడికి తెలియాలి అనేటువంటి అంశం కూడా చర్చకుంది.